వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ క్రిస్పీ చికెన్ పకోడీ. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోలా ఇంట్లోనే చికెన్ పకోడీ చేయాలంటే ఇది మీకు సరైన రెసిపీ. అలాగే చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మేం చేసే ప్రాసెస్లో ఈ రెసిపీని చేస్తే పకోడీ ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా జస్ట్ పర్ఫెక్ట్ అంతే. ఇందులో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి, కొన్ని మార్పులతో. అవి కూడా చాలా బాగుంటాయి. ఈ వెరైటీ ఇంకా బాగుంటుంది. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఓసారి మేము చెప్పినట్టు ట్రై చేయండి. చాలా టేస్టీగా క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా 1 కిలో చికెన్ని వాటర్తో శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. నేను బోన్లెస్, బోన్స్ అలాగే లెగ్ పీసెస్ కలిపి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో అరదబ్బ నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, కారం, 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మసాలాలన్నీ చికెన్కి బాగా కలుపుతూ పట్టించాలి. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేశాక చివర్లో 2 రెమ్మల కరివేపాకు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలుపుకున్నాక లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటే ఈ ఫ్లేవర్ తగులుతూ పకోడీ టేస్టీగా వస్తాయి. నార్మల్గా రెడీమేడ్గా తెచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అప్పటికప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా దంచిన పేస్ట్ వేస్తే ఆ రుచి ఇంకా వేరండి. ఇలా బాగా మసాలాని పట్టించి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదు అంటే రూమ్ టెంపరేచర్లో అయినా అలా 1 గంట వదిలేస్తే మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో కనుక డీప్ ఫ్రై చేసుకుంటే మంచి రంగు వస్తాయి, కానీ లోపల వేగకుండా తినేటప్పుడు రబ్బర్ లాగా ఉంటాయి, అంత రుచి ఉండవు. ఇప్పుడు మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సుమారు ఒక 10 నిమిషాల వరకు టైం పట్టిందండి ఈ పీసెస్ ఫ్రై అయ్యేసరికి. ఇలా బాగా ఎర్రగా క్రంచీగా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ అన్నిటిని డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసాము. లాస్ట్లో ఈ ఆయిల్లోనే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఈ చికెన్ పకోడీ పైన గార్నిష్ చేసుకొని తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే భలే ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే వీటిలోకి పచ్చి ఆనియన్స్ని నంజుకుని తిన్నా చాలా బాగుంటాయి. టేస్టీగా నోరూరించే చికెన్ పకోడీ తయారైందండి. ఇలా కనుక చికెన్ పకోడీ చేసుకుంటే ఒక్క ముక్క కూడా మిగిలించకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో కలర్లో కానీ టెక్స్చర్లో కానీ ఏ మాత్రం మార్పు లేకుండా మరింత టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి. ఓసారి ఇలా మీ పిల్లలకి సర్వ్ చేయండి. అసలు చికెన్ అంటే తినని వాళ్ళు కూడా తెలియకుండానే భలే ఉన్నాయంటూ ఖాళీ చేసేస్తారు. మరి ఈసారి ఎప్పుడైనా చికెన్ రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చి తీరుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ రివ్యూ కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.